ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఫ్లెక్సీ మీద ఉన్న మహానుభావులందరికీ పాదాభివందనం. నాగబాల సురేష్ కుమార్ గారు ఇలా ఫోన్ చేసి ఇలాగ ఐకాన్ అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నామమ్మా, ఎలా ఉంటుంది అన్నారు. చాలా బాగుంటుందండి, కానీ ఐకాన్స్ అందరూ రావాలి, వస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాం. చైర్మన్ ఎవరంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. వెరీ గుడ్, ఆయనే కరెక్ట్, దీనికి మీరు ఆయన్ని పెట్టండి, మేమేదో ఉడతా భక్తి మేము వెనకాల ఉంటాము. కానీ నా వరకు ఏంటంటే ఇక్కడ వాళ్ళు మీరందరూ చూసుకోండి, ఓన్లీ లేడీ ఆర్టిస్టులు షౌకార్ జానక్ గారు, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు, కాంచన గారు, ఇలాగా చాలామంది ఉన్నారు, కేఆర్ విజయ్ గారు. వీళ్ళందరితో నాకు చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను. కానీ వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళ వరకు మనం చెన్నైయో బెంగళూరు మనమే వెళ్ళి వాళ్ళని సన్మానించుకుని ఈ ఐకాన్ అవార్డ్స్ ఇద్దామండి అంటే వెంటనే సరే అన్నారు. మరి నాగబాల సురేష్ కుమార్ గారు ఏమన్నా అనుకుంటే వెంటనే అయిపోవాలి. ఆయనకి ఎంతసేపు ఏంటంటే ఎవరన్నా ఆనందంగా ఉంటే ఆనందించబడాలంటే ఆయన చూసి ఆయన ఆనందిస్తుంటాడు, అది ఆయన క్యారెక్టర్. మరి దానికి తగ్గట్టు రాముడికి లక్ష్మణుడు దొరికినట్టు విజయ్ కుమార్ గారు దొరికారు. మరి 101 ప్లాట్స్ టెలివిజన్ వర్కర్స్కి అందరికీ ఇచ్చారని చెప్పారు. నిజంగా అది చాలా గ్రేట్. అది ఆయన అన్నిటికీ పాపం నా సహాయం నా సహకారం ఉంటుందని చెప్తుంటారు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజున గోపీనాథ్ గారు, పార్థసారథి గారు, దైవజ్ఞ శర్మ గారు, రామ సత్యనారాయణ గారు, ముఖ్యంగా మా కిరణ్ ప్రభా ఆయన వీరందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. మనకి ఐకాన్స్ ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కువ మంది అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. దానికి మురళీమోహన్ గారు, నరేష్ గారు ఉన్నారు, చాలు మాకు. చాలా థ్యాంక్స్ ఇద్దరికి. అంటే నేను కూడా ఒక జ్యూరీలో ఉన్నాను కాబట్టి. సో మురళీమోహన్ గారికి ప్రత్యేకంగా నేను ప్రతిసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. నేను మ్యారేజ్ తర్వాత యాక్టింగ్ మానేసిన తర్వాత అయ్యో మనం ఇండస్ట్రీకి దూరం అయిపోయామే అనుకున్న టైంలో నాకు నిర్దోష్ అనే సినిమాలో డబ్బింగ్ ఛాన్స్ ఇచ్చి, నేను హీరోయిన్గా చేయకపోయినా అందరు హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని, మరి 600 సినిమా డబ్బింగ్ చెప్పే అదృష్టాన్ని కలిగించారు. దానికి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు. మొన్ననే 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఒక బిగ్ క్లాప్స్. మనం మొన్ననే చాలా బ్రహ్మాండంగా ఫంక్షన్ జరిగింది ఆయనకి. సో అది చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నాగబాల సురేష్ కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారం, సెలవు.